హలో మై డియర్ ఫ్యామిలీ. ఎప్పుడైనా బనశంకరి టెంపుల్‌కెళ్లారా? బనశంకరి దేవిని చూడ్డానికి. సో, ఇదైతే ఔట్ వ్యూ అనమాట. ఇక్కడ నిమ్మకాయలు, ఇంకా దీపాలు అన్నీ ఉంటాయి. మాలలు అన్నీ తీసుకొని ఎళ్ళొచ్చు ఎవరన్నా మొక్కులుంటే. తర్వాత అయితే ఇది ఎంట్రన్స్ వ్యూ. స్టార్టింగ్ ఇలా స్టార్ట్ అవుతామనమాట. కాస్త ముందుకెళ్ళగానే ఇదైతే ఎంట్రన్స్ వ్యూ అనమాట. చాలా బావుంటుంది ఇక్కడ. డైరెక్ట్ మనకి గోపురం కనిపిస్తుంది. తర్వాత అయితే నెక్స్ట్ క్యూలో వెళ్ళిపోవడమే అనమాట. మేమెళ్ళినప్పుడైతే చాలా పెద్ద క్రౌడ్ ఉన్నింది. ఫుల్‌గా ఉన్నారు జనాలైతే. అయినా గానీ క్లైమేట్ అనిపిచ్చింది. లైట్‌గా వర్షం పడుతూ ఉన్నింది. ఇదైతే సైడ్ వ్యూ అనమాట టెంపుల్‌కి. దాని తర్వాత బనశంకరి దేవి టెంపుల్‌కి లెఫ్ట్‌లో అయితే ఇదుందనమాట. దీపాలు ఎవరైనా పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టి దీపారాధన చేసుకోవచ్చు. తర్వాత అక్కడే టెంపుల్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడైతే శారీస్ అమ్ముతారనమాట. దేవుడి మీద వేసిన శారీస్. ఇంకా ఈ వ్యూ అయితే మెయిన్ టెంపుల్ వ్యూ అనమాట. లోపల దేవుడిని దర్శించుకొని పసుపు, కుంకుమ కావాలంటే తీసుకొని ఇట్లా బయటొచ్చేయొచ్చనమాట. ఇంకా ఇదైతే టెంపుల్ చుట్టూ ఉన్న వ్యూ అనమాట. చాలా బావుంది ఇక్కడ. పైగా క్లైమేట్ చూడండి వర్షం పడేటట్టుంది. ఇంక ఇక్కడైతే అన్నప్రసాదం ఫస్ట్ టైం తిన్నాననమాట ఇక్కడ. సో, మేమెళ్తుండగా చాలామంది మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడ బావుంది ప్రసాదం అని చెప్పి. సో, మేము కూడా ఎళ్ళామనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే గిన్నె అక్కడే ఉంటది. తీసుకొని పోయి తినేసి మళ్ళీ గిన్నె వాష్ చేసి పెట్టేయాలనమాట. చాలా క్రేజీ కదా! సో, థాంక్స్ ఫర్ వాచింగ్.